పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో రైతుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తాము అన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆక్వా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాలపై పార్లమెంటులో ప్రస్తావిస్తాము అంటున్న పిల్లి సుభాష్ చంద్రబోస్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి, రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. సో ఈ సమావేశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. సార్, ఈ సమావేశంలో ఏ అంశాలు డిస్కస్ చేశారు? ముఖ్యంగా మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేపట్టబోయే ప్రధానమైన అంశాలు మిథున్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దాని మీద మొట్టమొదటిగా యాక్వా రైతులు చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు. అది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ రకమైన సంక్షోభం ఉంది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు విధించినటువంటి టారిఫ్ వల్ల దాదాపు పతనం అయిపోయే పరిస్థితి వచ్చేసినవన్నీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఆదుకోవట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు చర్చల్లోకి తీసుకోబోతూ ఉన్నదనేది ఒక ప్రధానమైన అంశం. రెండవది ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఉపాధి హామీ పనుల్లో దాదాపు సగం వరకు పని దినాలు తగ్గించారు. ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో ఆనాడు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ప్రారంభించినటువంటి స్కీమ్ అది. ఆయన యొక్క ప్రధానమైన ఆశయం ఏంటంటే మనీ సర్క్యులేషన్లోకి తీసుకొస్తే ప్రభుత్వం యొక్క ఇన్కమ్ పెరగడంతో పాటు పేదవారికి ఉపాధి దొరుకుతుంది, వారికి జీవన పరిస్థితులు మెరుగుపడతాయనేది ఆనాటి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచనకు భిన్నంగా వీరు ఎన్ఆర్జీఎస్ పనులు సగం వరకు తగ్గించడం చాలా దురదృష్టకరమైనటువంటి అవసరం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని ఒక పక్కన చెబుతూ ప్రైవేటైజ్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నారు. దాని మీద కూడా అది కేవలం అక్కడ కార్మికులకు ఒక్కరికే భంగం కలగట్లేదు, దాని మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది, వేలాది మంది ఉన్నారు. మరి వీరికి అందరికీ నష్టం జరగడమే కాకుండా మాకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నది ఏకైక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటే, చక్కగా పనిచేసే సంస్థ. దాన్ని ఇంత విశాలమైనటువంటి, ఇంత ఎకానమీ ఉన్నటువంటి భారతదేశం ప్రభుత్వానికి అది రన్ చేయటం చేత కావట్లేదంటే చాలా దురదృష్టకరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదని ఇప్పటికే ప్రతి పార్లమెంట్ సమావేశంలోని అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ దాన్ని ప్రస్తావన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తన చర్యలు తను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాని మీద కూడా చర్చను తెలుసుకున్నాం. 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే అప్పుడు 62% అయిపోయింది. 2,06,000 కోట్లు అప్పుడే బారోయింగ్స్ అయిపోయినాయి, వితౌట్ ఎనీ క్రియేషన్ ఆఫ్ నూతన అసెట్స్. మరి ఈ విధంగా ప్రభుత్వం దీని భారం అంతా ప్రజలపై పడుతుంటుంది. దీని మీద కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మేము చర్చకు తీసుకోదలుచుకున్నాం. అంతేకాకుండా బనానా ఫార్మర్స్ కానీ, ప్యాడీ ఫార్మర్స్ కానీ, కాటన్ గ్రోయర్స్ కానీ, మరి మ్యాంగో, వీళ్ళందరూ కూడా ఫార్మర్స్ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నా పెద్దగా చెల్లించిన సందర్భం లేదు. చెల్లించిన నామమాత్రమైనటువంటి సహకారం తప్ప ఎక్కడా చెల్లించట్లేదు. దాని మీద కూడా మొన్నే బనానా ఫార్మర్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమనంటే కలకటా, బాంబే మార్కెట్లకి ఈ బనానా రైల్వే ద్వారా త్వరగా పంపించే ఏర్పాట్లు చేస్తామని. అది ఒకటేనండి చేయవలసింది. వారు ఆర్థికంగా సహకారం చేస్తామన్న మాట మాత్రం రావట్లేదు. ఇది కూడా మేము పార్లమెంట్లో ఈ ఫార్మర్స్ వారి యొక్క ఉత్పత్తికి అయిన ఖర్చు కూడా రావట్లేదు. కాబట్టి దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం, తప్పకుండా స్పందిస్తాం అనే మాట మీ ద్వారా ప్రభుత్వాలు తెలియజేస్తాం. సో అలాగే అప్పుల కుప్పగా మారుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ను కూడా అప్పుల కుప్పగా మార్చకుండా ఆంధ్రప్రదేశ్ను సరైనటువంటి పద్ధతిలో తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.